అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కావున మీరందరూ కూడా 5వ వార్డు బ్యాలెట్ బాక్స్ లో ఉంటుంది. ఒక్క నిమిషం ఫస్ట్ గుర్తు మండే కారు గుర్తు ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ లో ఫస్ట్ చుట్టాలందరికీ నమస్తే. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన శ్రీరంగపురం గ్రామం నుంచి 5వ వార్డు నుంచి కందుల చంద్రశేఖర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే కోదాడ పట్టణంలోనికే మన శ్రీరంగపురానికి సంబంధించిన వ్యక్తిగా నాకు కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పార్టీ అధిష్టానం నిర్ణయించి మున్సిపల్ చైర్మన్ పదవి అనేటటువంటిది ఎంతమంది పోటీ ఉన్నా సరే మన గ్రామానికి చెందినటువంటి నాకు ఇచ్చి వాళ్ళు మన పేరు మన శ్రీరంగపురం పేరు పట్టణ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిలబడేటట్లు చేసిన పార్టీ ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీని. దాన్ని అవకాశంగా తీసుకొని సాధ్యమైనంత వరకు 35 వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటి చాలా చేశాము. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి అభివృద్ధి పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ మీకు అందరికీ తెలుసు. వాటన్నిటినీ గుర్తుపెట్టుకొని మరొకసారి శ్రీరంగపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి కందుల చంద్రశేఖర్ని మళ్ళీ అదే అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపైన ఓటేసి మనం ఈ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అందరికీ పార్టీ పెద్దలందరికీ బహుమతిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పార్టీ అభివృద్ధి చేయడంలో ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు. చంద్రశేఖర్ కానీ మేము కానీ ఖచ్చితంగా ఏ విషయంలోనైనా ఇక్కడే అందుబాటులో ఉంటాం కాబట్టి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ బలాన్ని ఇక్కడ చూపించి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. చేసుకుంటున్నాము. ఇప్పుడు కొంతమంది కొత్త నాయకులు వచ్చిన తర్వాత మన దేవుడి కార్యక్రమం చేసుకుందామన్నా కూడా పోలీసులు పెడుతున్నారు. మనం ఏ కార్యక్రమం చేసుకుందామన్నా గుళ్ళకు కూడా తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. అలాంటి నాయకులు ఏమిటి వచ్చే వాళ్ళని గెలిపించుకుంటే రేపు మన ఊరికి కూడా తాళం పడుతుంది, మనకి అండదండ లేకుండా పోతుంది. మన అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, ఏ అర్ధరాత్రి వచ్చినా మీకు అవసరానికి వచ్చే వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని రేపు 11వ తారీఖు వేసే ఓట్ల రోజు గుర్తుంచుకొని కారు గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా. ఎందుకంటే గతంలో నేను చేసిన పనులు చూసారు, నేను ఏ విధంగా అందుబాటులో ఉంటుందో కూడా మీరు చూసారు. ఇదంతా కూడా మీరు మనసులో ఉంచుకొని నాకు ఓటు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.